ఒకే ఒక సెంచరీతో బోలెడన్ని రికార్డులు బద్దలు కొట్టేశాడు వైభవ్ సూర్యవంశీ. 14 ఏళ్ల చిన్న వయసులోనే ఐపీఎల్ ఆడేస్తున్న వైభవ్ నిన్న గుజరాత్ టైటాన్స్పై 35 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఈ క్రమంలో 17 ఏళ్ల క్రితం యూసఫ్ పఠాన్ నెలకొల్పిన 37 బంతుల్లో భారత్ తరపున ఫాస్టెస్ట్ ఐపీఎల్ సెంచరీ రికార్డును బ్రేక్ చేశాడు వైభవ్ సూర్యవంశీ. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే యూసఫ్ పఠాన్ ఈ ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టేటప్పటికి ఇంకా వైభవ్ సూర్యవంశీ పుట్టను కూడా పుట్టలేదు. ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ కొట్టింది సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ. వైభవ్ కంటే ముందు క్రిస్ గేల్ ఉన్నాడు. విండీస్ వీరుడు కేవలం 30 బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు. గేల్ తర్వాత ఉన్నది ఇక మన బుడ్డోడే. నిన్నటి సెంచరీతో వైభవ్ రోహిత్ శర్మ రికార్డును కూడా సమన్ చేశాడు. ఇంటర్నేషనల్ మ్యాచెస్లో ఇండియా తరపున ఫాస్టెస్ట్ సెంచరీ రోహిత్ శర్మ పేరు మీదే ఉంది. హిట్ మ్యాన్ 35 బంతుల్లోనే టీ20లో శతకం కొడితే ఇప్పుడు సరిగ్గా 35 బాల్స్లోనే ఐపీఎల్ సెంచరీ కొట్టిన వైభవ్ సూర్యవంశీ ఆ రకంగా రోహిత్ శర్మ రికార్డును సమన్ చేశాడు. ఈ సీజన్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ వైభవ్ పేరు మీదే నమోదైంది. నిన్నటి మ్యాచ్లోనే 17 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. ఫాస్టెస్ట్ సెంచరీ కూడా ఎలాగో వైభవ్దే. ఇప్పుడు ఈ యంగెస్ట్ బ్యాటర్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ, ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డులను ఎవరైనా బ్రేక్ చేయాలి అంటే ఇంకో కుర్రాడు ఎవరో ఒకళ్ళు 13 ఏళ్లకే ఐపీఎల్ ఆడేసి 35 కంటే తక్కువ బంతుల్లో సెంచరీ కొట్టాలి. మరి అది సాధ్యమేనంటారా?